ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వ్యాస భాగవతంలో 3వ స్కందంలో ఉన్న 24వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చూసుకుంటూ వెళ్ళాము. అప్పుడేం జరిగిందంటే మన దేవహూతి భర్త వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా లేదా కాదు, దేవహూతి ఇక్కడ మన కర్దముల వారు కూతుర్లకు పెళ్ళిళ్ళు చేసి పంపించేశాడు. తండ్రి దగ్గర సెలవడిగి పుచ్చుకున్నాడు. భార్య దగ్గర సెలవడిగి పుచ్చుకున్నాడు. ఆమె అడిగితే ఆమెకు గురువై మార్గం చూపించాడు. ఇంకా తర్వాత ఆయన జగద్గురువైన పరబ్రహ్మము తన ఇంట్లో తనకే పుత్రుడుగా తనను తరింపచేసే స్వరూపంగా జన్మించాడని తెలుసు. అందుకే ఆయన దగ్గరికి వచ్చి కపిలం ప్రపద్యే, నిన్ను ఆశ్రయించాను అని తనకు తెలిసిన జ్ఞానం, తనింతవరకు తెలుసుకున్న జ్ఞానాన్ని ఆయన భగవంతుడికి తెలిపి, ఇంకిప్పుడు మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే పరివ్రాజ పదవిని కోరుకుంటున్నాను, సన్యాసాశ్రమంలోకి వెళ్ళబోతున్నాను, మీరు అనుజ్ఞ ఇస్తే వెళ్ళి వస్తాను అని ఆయన అడుగుతూ ఉన్న చోట 34వ శ్లోకం దగ్గర పోయిన వారం ఆపాము. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. అప్పుడు ఆ మాట విని భగవంతుడు మన కర్దముల వారితో ఏమన్నారంటే, మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే అధా అజనిమయా తుభ్యం యత్ అవోచం ఋతం మునే. ఓ ముని, ఓ కర్దమ ముని, సత్యలౌకికే ఇహపరాలకు రెండిటికి ఈ లోకం యొక్క ప్రమాణము మయా ప్రోక్తం, నా చేత చెప్పబడ్డది. ఈ లోకానికి ఇహపరాలకు కావలసిన ప్రమాణాన్ని నేనే చెప్పాను. ఆ ప్రమాణము అయి ఉన్నవాణ్ణి దాన్ని నిలబెట్టవలసి ఉన్నది. లోకంలోని సత్యానికి నేనే ప్రమాణము. కాబట్టి యత్ ఏదైతే మయా నా చేత తుభ్యం అవోచం నీకు చెప్పబడ్డదో, నీకేం చెప్పాను? నీకే నేను పుత్రుడై జన్మిస్తానని చెప్పాను కదా. ఆ మాటను ఋతం చెయ్యడం కోసము అందుకని అజ్జని జన్మలేని వాణ్ణి నీకు జన్మించాను అని ఆయన చెప్తూ ఉన్నారు. మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే అధా అజనిమయా తుభ్యం యత్ అవోచం ఋతం మునే. ఏతత్ మే జన్మ లోకే అస్మిన్ ముముక్షూణాం దురాశయాత్ ప్రసంఖ్యానాయ తత్వానాం సమ్మతాయ ఆత్మదర్శనే. నేనెందుకు జన్మించాను అంటే నా మాట నిజం చేసుకోవడం కోసం అని చెప్పాను కదా. ఇంక నీకు పుట్టాను, నా పని అయిపోయింది అనుకునేవు కాదు. నీకు అసలు పుట్టడానికి నేను ఒక కారణానికి ఒక సంకల్పం చేసుకున్నాను. ఏతత్ మే జన్మ, ఈ నా జన్మ ఎందుకున్నదంటే అస్మిన్ లోకే, ఈ లోకంలో ముముక్షువులుంటారు, మోక్షం కావాలని కోరుకుంటారు. వాళ్లను ఈ దురాశయమైన శరీరాల్లో నుంచి ఏ విధంగా ఆ బంధాలు తొలగించుకుని బయట పడొచ్చని ఉపదేశం చేయవలసి ఉన్నది. అందుకని ఆత్మదర్శనము చేయిస్తూ తత్వానాం సమ్మతాయ, తత్వాలను సంపూర్తిగా వాళ్లకు తెలపడం కోసము ప్రసంఖ్యానాయ, ప్రకృష్టంగా సమ్యక్గా ఆశాంతము ఆఖ్యానము చేయవలసి ఉన్నది, నేను చెప్పాల్సి ఉన్నది. సర్వసమ్మతమైన తత్వాలున్నాయి. ఈ తత్వాలను
ఎట్లా అర్థం చేసుకోవాలన్న జ్ఞానాన్ని చెప్పవలసిన పని నాకున్నది. ఎందుకు అంటే వాళ్ళు మోక్షం కోసం చూస్తున్నారు. మార్గోపదేశం చేయవలసి ఉన్నది. అది జ్ఞానం కావాలి. అందుకోసమే నేను ఈ జన్మ పుచ్చుకున్నాను. ఏతత్ మే జన్మ లోకే అస్మిన్ ముముక్షూణాం దురాశయాత్ ప్రసంఖ్యానాయ తత్వానాం సమ్మతాయ ఆత్మదర్శనే ఏషః ఆత్మపదః అవ్యక్తః నష్టః కాలేన భూయసా తం ప్రవర్తయితుం దేహం ఇమం విద్ధి మయా భృతం. నువ్వు ఇప్పుడెందుకు ఇన్నాళ్ళ నుంచి చేయలేదా? ఇప్పుడు కొత్తగా పుట్టి ఆ తత్వోపదేశాన్ని ప్రవర్తింపజేయవలసి వచ్చింది ఎందుకు అని అడుగుతావేమో. నువ్వు అడగలేదు, కానీ నేనే చెప్తున్నాను. ఏషః ఆత్మపదః, ఈ ఆత్మపదమున్నది గదా! అది అవ్యక్తంగా ఉంటుంది. అది తొందరగా దానంతట అది బయటపడి తెలియదు. దాన్ని ఎవరైనా చూపించేవాళ్ళుండాలి. ఆ మార్గాన్ని చూపించేవాళ్ళుండాలి. మార్గము ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆత్మ మార్గము ఉంటుందది. అయితే అది అవ్యక్తంగా ఉంటుంది. దాన్ని తెలుసుకోవడానికి గుర్తులు తెలియచెప్పేవాళ్ళుండాలి. దాన్ని గుర్తించి ఆ మార్గం పట్టుకుని ఆ మార్గంలో చరిస్తూ వెళ్తూ ఉన్నవాళ్ళు దాన్ని ఎట్లా సాధిస్తారని చెప్పడానికి మొదటి నుంచి చివరి దాకా జ్ఞానోపదేశం చేయవలసిన వాళ్ళు అవసరము. ఇంతకు ముందు ఉండేది లోకంలో. నేనే చెప్పాను. కానీ భూయసా కాలేన చాలా కాలం అయ్యేసరికి అది నశించిపోయింది. ఎందుకంటే కాలం గడుస్తూ ఉన్న కొద్దీ జ్ఞాపకాలు తరిగిపోతాయి. జ్ఞాపకాలు మారిపోతాయి. ఈ 2 జరగడం వల్ల జ్ఞానము నష్టమైపోతుంది. జ్ఞానం మారిపోతుంది లేదా తరిగిపోతుంది. దాంతో ఉన్న జ్ఞానం పోతుంది, చెడిపోతుంది. అందుకని మధ్య మధ్యలో మళ్ళీ దాన్ని ప్రవర్తింపజేయవలసి వస్తుంది. దాన్ని ఆత్మ మార్గాన్ని ప్రవర్తింపచేయడం కోసమే మయా నా చేత ఇమం దేహం భృతం, ఈ శరీరము ధరించబడ్డది అని విద్ధి తెలుసుకో. ఏషః ఆత్మపదః అవ్యక్తః నష్టః కాలేన భూయసా తం ప్రవర్తయితుం దేహం ఇమం విద్ధి మయా భృతం. గచ్చ కామం మయా పృష్టః మయి సన్యస్తకర్మణా జిత్వా సుదుర్జయం మృత్యుం అమృతత్వాయ మాం భజ. కామం గచ్చ, నీవు కోరుకున్న విధంగా వెళ్ళు. మయా పృష్టః, నన్ను అడిగేవు గదా అనుమతి, నేను అనుమతిస్తున్నాను, సన్యాసాశ్రమం పుచ్చుకో. అయితే ఒకటి మాత్రం చూసుకో, మయి సన్యస్త కర్మణ, నీ కర్మలన్నీ నా పరమే చెయ్యి. నీ కర్మలు నీ కోసం చేసుకుంటే అవి చిత్తశుద్ధికి ఆటంకమవుతాయి. కర్తృత్వ భోక్తృత్వాలొస్తాయి. భగవదర్పణంగా కర్మలు చేస్తూ ఉండు. ఆ విధంగా సుదుర్జయం, జయించడానికి కష్టమైన మృత్యువుని జిత్వా జయించి అమృతత్వం కోసము మాం భజ, నన్ను చేరు. గచ్చ మాం, గచ్చ కామం మయా పృష్టః మయి సన్యస్తకర్మణ జిత్వా సుదుర్జయం మృత్యుం అమృతత్వాయ మాం భజ. మాం ఆత్మానం స్వయం జ్యోతిః సర్వభూత గుహాశయం ఆత్మనియేవ ఆత్మనా వీక్ష్య విశోకః అభయం రుచ్ఛసి. నీకొక మాట చెప్తున్నాను. నువ్వు ఆచరించవలసిన మార్గమిది. సన్యాసాశ్రమం తీసుకున్నానంటే ఏమి అర్థమో వెళ్ళు, నువ్వు తీసుకో సన్యాసాశ్రమము. అయితే అందులో చేయవలసినవేవి? కర్మలన్నీ నాలో న్యాసం చేయడమే సన్యాసము. దాంతోటే మృత్యుంజయుడివవుతావు, అమృతత్వాన్ని పొందుతావు. ఇప్పుడు కర్మల్ని నాయందు న్యాసం చెయ్యాలి, సర్వకర్మలు నాయందు న్యాసం చేయాలి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేవ శరణం వ్రజ అని చెప్పా కదా.
అది ఎట్లా చెయ్యాలి అంటే, స్వయం జ్యోతి సర్వభూతాల గుహలలో, హృదయ కుహరాల్లో నివాసమున్నవాడు అయిన నన్ను, ఆత్మానం నిన్ను, నన్ను నిన్ను తీసుకెళ్ళి నువ్వు ఆత్మన నీ వల్లే ఆత్మని నీలోనే వీక్ష చూడాలి. ఆ విధంగా చెయ్యగలిగితే, నేను వేరుగా ఉన్నాను ఆది దైవికము, నువ్వు వేరుగా ఉన్నావు ఆధ్యాత్మికము అని చూడకు. రెండూ నీలోనే చూడు. ఈ రెండే గాదు, ఆది భౌతికమున్నది గదా! నువ్వు ఆధ్యాత్మికము, ఆది దైవికము అని వేరు చేసి చూసావంటే ఆది భౌతికముంటుంది. ఆది భౌతికము ఎప్పుడు తొలగుతుంది? ఆధ్యాత్మికము ఆత్మగా మాత్రం ఎప్పుడుంటావు అంటే, ఆది దైవికాన్ని కూడా తీసుకెళ్ళి నీ ఆత్మలోనే నువ్వు చూసుకోగలిగితే, ఆత్మానం ఆత్మన ఆత్మని పశ్యేత్ చేయవలసి ఉంటుంది. చేసావనుకో వీక్ష చూసి అంతవరకు నువ్వు చేయగలిగితే, అప్పుడు విశోకః శోకమన్నది లేని అభయాన్ని, అమృతత్వాన్ని రుచ్ఛసి పొందుతావు అని ఆయన మార్గం చూపించారు. సన్యాస మార్గం అంటే ఏమి? దాన్ని ఎట్లా అనుష్ఠానం చెయ్యాలి అని ఉపదేశం చేస్తూ ఉన్నారు. మాం ఆత్మానం స్వయం జ్యోతిః సర్వభూత గుహాశయం ఆత్మని ఏవ ఆత్మనా వీక్ష విశోకః అభయం రుచ్ఛసి. నేనేం చేస్తాను? నువ్వు ఆ విధంగా సన్యాసం తీసుకుని వెళ్ళిన తర్వాత నేనేం చేస్తాను? మాత్రే ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకర్మణాం వితరిష్యే యయా చ అసౌ భయం చ అతితరిష్యతి. మాత్రే అమ్మకు, దేవహూతికి సర్వకర్మణాం శమనీం సర్వకర్మలను ఉపశమింపచేసేది. నువ్వు సర్వకర్మల్ని ఏం చెయ్యాలో చెప్పా గదా! అట్లానే అమ్మకు కూడా సర్వకర్మలను ఉపశమింపచేసేదైన ఆధ్యాత్మిక విద్యను వితరిష్యే నేను ఉపదేశం చేస్తాను. దేనితోటైతే, ఏ ఆధ్యాత్మిక విద్యతో, ఆత్మ విద్యతోనైతే అమ్మ కూడా అసౌ భయం ఈ భయాన్ని చ అతితరిష్యతి దాటిపోతుంది. నువ్వు కూడా ఈ భయాన్ని దాటి అభయాన్ని రుచ్ఛసి పొందుతావు. అమ్మకు కూడా ఇదే ఆత్మతత్వ జ్ఞానాన్ని, ఆత్మయోగాన్ని ఉపదేశం చేస్తాను. ఆ ఆత్మ విద్య వల్ల ఆమె కూడా ఈ భయాన్ని దాటిపోతుంది అని ఆయన చెప్పారు. మాత్రే ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకర్మణాం వితరిష్యే యయా చ అసౌ భయం చ అతితరిష్యతి. మైత్రేయ ఉవాచ. అప్పుడు మైత్రేయుల వారు మన విదురుల వారికి ఏం చెప్తున్నారంటే, ఏవం సముదితః తేన కపిలేన ప్రజాపతిః దక్షిణీకృత్య తం ప్రీతః వనం ఏవ జగామః. ఏవం ఈ విధంగా తేన కపిలేన ఆ కపిలుల వారి చేత సముదితః చక్కగా ఉపదేశం చేయబడ్డవారై మన ప్రజాపతి కర్దమ ప్రజాపతి తం ఆ కపిలుడికి ప్రీతః చాలా సంతోషించిన వాడై దక్షిణీకృత్య ప్రదక్షిణం చేసి వనం జగామహ ఆయన అడవుల్లోకి, వనంలోకి వెళ్ళిపోయారు. వానప్రస్థం చేశారు. సన్యాసాశ్రమాన్ని భగవంతుడి దగ్గర నుంచి పుచ్చుకుని బయలుదేరారు. ఏవం సముదితః తేన కపిలేన ప్రజాపతిః దక్షిణీకృత్య తం ప్రీతః వనం ఏవ జగామః. వ్రతం సహ ఆస్థితః మౌనం ఆత్మైక శరణః మునిః నిస్సంగః వ్యచరత్ క్షోణీం అనగ్నిః అనికేతనః. సహ మునిః మన కర్దమ ప్రజాపతి ఇంకా ఆత్మైక శరణః ఆత్మాశ్రయంలో ఉన్నారు.
మౌనం ఏవ వ్రతంగా ఆస్థితః మౌనవ్రతాన్ని ఆశ్రయించారు. మౌనవ్రతం ఆశ్రయించడం అంటే మాట్లాడకుండా ఉండడం మాత్రమే కాదు, మనసులో గూడా ఏ సంగము ఉండరాదు. కోరికలు, కోపాలు లేకుండా ఉన్న మనస్సు మౌనంగా ఉంటుంది. కాబట్టి శారీరకంగా కర్మలు చేయవలసినవి ఉండవు. శరీరానికి అది ఉన్నంత వరకు చేయవలసిన ప్రారబ్ధ కర్మలేవున్నాయో అవి నడుస్తూ ఉంటాయి. వీళ్ళు వీతరాగ, భయక్రోధాలతో ఉంటారు. వాళ్ళను మునులు అని పిలుస్తారు. ఆ విధంగా మన ముని మౌనంగా ఉన్నారు. మౌనం లేకపోతే కోరికలు, కోపాలతో మనసు కదులుతున్నదంటే వాడు ముని గాదు. కోరికలు, కోపాలు, భయాలు ఉపశమించి ఉన్న మనసింక కదలదు. అది మౌనంగా ఉంటుంది. అటువంటి వాడు ముని. ఆ మౌన వ్రతాన్ని ఆశ్రయించిన వారై నిస్సంగః, ఏ సంగము లేకుండా, దేనితో సంబంధం లేకుండా, అనగ్నిః, అగ్ని కార్యాలు కూడా లేవు. దేవుడికి దీపారాధనలు లేవు. వంట్లో ఇంట్లో వంట చేసుకొని తినడమూ లేదు. ఏ రకమైన అగ్ని కార్యాలు లేకుండా ఇంక కర్మలన్నీ వదిలిపెట్టారాయన. సన్యస్త కర్మ. అనికేతనః, ఒక చోట ఉండడం అన్నది లేదు. ఇది నా గుర్తండి, ఇది నా అడ్రెస్. నికేతనం అంటే ఇల్లు, అడ్రెస్. ఇక్కడుంటానని చెప్పడానికి ఏం లేదు. ఎక్కడో దగ్గర ఉంటాడు. ఏదో ఒకటి తింటాడు. ఎవరితోటి బంధం పెట్టుకోడు. మనసు కదలదు. మాటగా బయటికి రాదు. ఆ విధంగా ఉన్నవాడై ఈ క్షోణీం, భూమి మీద ఇంకెందుకంటే ఆయన శరీరం ఇంకా ఉన్నది మరి. బలవంతంగా దాన్ని తీసేయడం, చెయ్యడం కుదరదు. ప్రారబ్ధం ఉన్నంత వరకు ఆ శరీరం నడుస్తూ ఉంటుంది. ఆయన జీవన్ముక్తుడై ఉన్నాడు. ఆ శరీరం ఉన్నంత వరకు ఈ భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. ఇల్లు లేదు, వాకిలి లేదు, వండుకోవడం లేదు, అందుకోసం సంపాదించడం లేదు. దానికోసం నలుగురితో కలిసి పనిచేయడం లేదు. అందుకోసం మాటలు లేవు. ఏ వ్యవహారాలు లేవు కాబట్టి మాటలు లేవు. మనుషులతో కూడి చేయవలసిన కర్మలు లేవు. ఆ విధంగా మౌనంగా ఉన్నారు మన ముని. అందుకనే మన గురువుగారిక్కడ ముని అని మొదలుపెట్టారు. నేను సన్యాసాశ్రమంలోకి వెళ్తున్నాను, నాకు అనుమతినివ్వు అనగానే ముని అని పిలిచారు. ఇంకిక్కడి నుంచి ప్రతి శ్లోకంలో ఉపదేశమే చేశారు. మౌనంగా ఉండో, ఆత్మ దర్శనం చేస్తూ ఉండో, ఆత్మపదంలో ఉండో, సర్వకర్మలు నాయందు సన్యాసం చేసి ఉండో, నన్ను నిన్ను మొత్తాన్ని నీలోనే చూస్తూ ఉండో అని ఆయన అభయాన్ని పొందే, అమృతత్వాన్ని పొందే మార్గాన్ని ఉపదేశం చేస్తూ ముందు ముని అని పిలిచారు. ఆ మౌనం లేకపోతే స్థితప్రజ్ఞత కలగదు. అది లేకపోతే ఏదీ సాధించలేము. అందుకని మన ముని అయ్యారు. ఆ విధంగా భూమి మీద చరిస్తున్నారు. భూమి మీద ఆయన శరీరం ఎక్కడ చరించినా కూడా ఆయన మాత్రం ఆత్మ మార్గంలో చరిస్తున్నారు. బ్రహ్మ మార్గంలో చరిస్తున్నారు. ఆయన బ్రహ్మచర్యంలో ఉన్నారు. వ్రతం సహా స్థితః మౌనం ఆత్మైక శరణః మునిః నిస్సంగః వ్యచరత్ క్షోణీం అనగ్నిః అనికేతనః మనః బ్రహ్మణి యుञ्जानः యత్తత్ సదసతః పరం గుణావభాసే విగుణః ఏకభక్త్యానుభావితే. ఆయన ఏం చేశారంటే మౌనంగా ఉన్నారు కదా, ఇంకా తర్వాత ఏదైతే సదసతః పరం, సదసత్తులకు పరమై ఉన్నదో, తత్ ఆ బ్రహ్మణి, ఆ పరబ్రహ్మము యందే మనః యుञ्जानः, మనసును సమాధానపరిచి దాన్ని అక్కడే నిలబెట్టి, విగుణః, అసలు గుణాలేమీ లేనివాడు, ఏ గుణము లేని నిర్గుణమైన పరబ్రహ్మ తత్వం. ఆయనకి ఇప్పుడు నిర్గుణ బ్రహ్మం కావాలి. ఇంతకుముందు ఆయన పెళ్లి కన్నా ముందు వరకు సాధించింది సగుణ పరబ్రహ్మాన్ని చూసుకున్నారాయన. సాకార సగుణ పరబ్రహ్మన్ ఆయనకి తెలుసు. ఆయన అంతవరకు
పెళ్లి కన్నా ముందే సాధించారు. ఇంకా తర్వాత ప్రారబ్ధ కర్మలన్నీ నెరవేరుస్తూ వస్తూ, ధర్మాలన్నీ నెరవేరుస్తూ కూడా ఆయన చేసుకున్న సాధన ఇప్పుడు ఫలిస్తూ ఉన్నది. ఆయన ఇప్పుడు కోరుకుంటున్నది సాకార సగుణ బ్రహ్మం గాదు. విగుణ బ్రహ్మము. నిర్గుణ బ్రహ్మాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆ నిర్గుణ పరబ్రహ్మము గుణావభాసం. అది గుణాలతో కనిపిస్తూ ఉన్నది. దాన్ని బ్రహ్మాండమంతా చూస్తూ ఉన్నారు. ఏక భక్తితో, అనన్య భక్తితో, అది కాక వేరేది లేదు, అదే కావాలి అన్న భక్తి అంటే అత్యంత ఆసక్తితో అనుభావితే దాన్ని భావిస్తూ తిరుగుతూ ఉన్నారు భూమంతా. ఏ నిర్గుణ పరబ్రహ్మము గుణాలతో కూడా భాసిస్తూ బ్రహ్మాండమంతా అయి ఉన్నదో, ఏ నిర్గుణ పరబ్రహ్మము అనన్య భక్తితో, అత్యంత ఆసక్తితో, అది కాక వేరేది లేదు, ఉన్నదంతా ఇన్ని గుణాలతో, ఇన్ని రూపాలతో, ఇంతగా కనిపిస్తూ ఉన్నదంతా నిర్గుణ పరబ్రహ్మమే, అది కాక వేరేది లేదు అన్న ఏకము గురించిన అత్యంత ఆసక్తి ఒకవేళ ఉంటే, అటువంటి ఆసక్తికి ఏది అనుభవానికి వస్తుందో దానిపైన ఆయన మనస్సు పెట్టుకున్నాడు. ఇంక వేరే వద్దని ఆయన నిర్ణయించుకున్నాడు. ఇంక వేరేవి లేవు అని ఆయనకు తెలుస్తున్నది. ఇంక వేరేవేవీ లేదు, ఉన్నదంతా అదే నిర్గుణ పరబ్రహ్మము అని దాని మీదే మనసు పెట్టుకుని ఉన్నాడాయన. ఈ సదసత్తులతో ఉన్నది గుణాలతో ఉంటుంది. సదసత్తులకు పరంగా ఉన్న సత్ నిర్గుణమై ఉంటుంది. అది కావాలి అని దాని మీద మనసున్నదాయనకి. మనః బ్రహ్మణి యుంజానః యత్ తత్ సదసతః పరం గుణావభాసే విగుణః ఏకభక్త్యా అనుభావితే నిరహంకృతిః నిర్మమః చ నిర్ద్వంద్వః సమదృక్ స్వదృక్ ప్రత్యక్ ప్రశాంతధీః ధీరః ప్రశాంత ఊర్మిః ఇవ ఉదధిః. మన ధీరః, ధీ అంటే బుద్ధి, మన జ్ఞాని, ఆయన ముని మాత్రమే గాదు, ఆయన జ్ఞాని కూడా. ఎందుకు అంటే స్థితధీహి, మౌనం కలిగిందంటే స్థిరమైన బుద్ధి, జ్ఞానం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది అని భగవంతుడు చెప్పినట్టే, మన ధీరుడు, మన ముని ధీరుడిప్పుడు ఆయన నిరహంకృతి, అహంకారం లేదు, నిర్మమః, మమకారము లేదు. అసలు అహంకారం, మమకారం, కోపం, కోరిక, మంచి చెడు, సుఖము, దుఃఖము, రాగము, ద్వేషము, స్వర్గము, నరకము అన్న ద్వంద్వాలు ఏవీ లేవు. అసలు యాక్చువల్గా నిర్గుణ పరబ్రహ్మము, సగుణ పరబ్రహ్మం అన్న తేడాలే ఆయన చూడట్లేదంటే, ఇంకా లౌకికమైన తేడాలు, అసలు లోకం ఉన్నదనుకుంటే కదా ఆయన ద్వంద్వాలు చూడ్డానికి. కాబట్టి ఆయన అద్వయమైన అఖండ తత్వాన్ని చూస్తూ ఉన్నాడు. ఏకమేవ అద్వితీయాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. ఆయనకి ద్వంద్వం లేదింకా. ఎందుకు అంటే ఆయన ఏకమే చూస్తున్నాడు, ఏకభక్తితో ఉన్నాడు. ఆ ఏకం గురించిన ఆసక్తి కాబట్టి ఆయనకి అద్వితీయం తెలుస్తున్నది. కాబట్టి నిర్ద్వంద్వుడయ్యాడు. ఆయన భేదాలు చూడకపోతే వెంటనే కలిగేదేమి సమదృష్టి కలుగుతుంది. అటువంటి సమదృష్టితోటున్నాడు. అంతటా ఒకటే చూపు ఆయనకి. ఆ అంతటా ఉన్న చూపు ఏమి? అంతటా అంటే ఇంకే వేరేది ఇంకోటుంది ఆయన గాక కాదు. అది స్వదృక్, ఆత్మదృష్టితో ఉన్నాడు. ఆత్మదృష్టితోనే అంతా ఒక్కటే అయి ఉన్నది. అది ఏకమేవ అద్వితీయమైన నిర్గుణ పరబ్రహ్మము అని చూస్తున్నాడాయన. దాన్ని ఇంతకి ఎక్కడ చూస్తున్నాడు? బయట గాదు, ప్రత్యక్ లోపల చూసుకుంటున్నాడు. దాంతో ఆయన ధీ, బుద్ధి, చిత్తమంతా ప్రశాంతమై ఉన్నది. అందుకనే ఆయన ముని అయి ఉన్నాడు.
ముని అయ్యాడు కాబట్టి ఇక్కడికొచ్చాడు. ప్రశాంతమైన ఒక్కటే గాదు. ఆయన సర్వ సంకల్పాలు, కోరికలు, ఆయన ఆలోచనలన్నీ శాంతించి ఉన్నాయి. ఎట్లా అంటే అలలు లేకుండా ఉన్న ప్రశాంతమైన ఊర్ములతో ఉన్న ఉదధి సముద్రంలాగా ఉన్నాడు. అలలు లేని సముద్రంలాగా శాంతిగా ఉన్నదాయన చిత్తము. అటువంటి శాంతిగా ఉన్న మనసులోనే లోపలే తనను తాను నిర్ద్వంద్వంగా, ఏకంగా ఆత్మగా తెలుసుకుంటూ ఉన్నాడు. నిరహంకృతిః నిర్మమః చ నిర్ద్వంద్వః సమదృక్ స్వదృక్ ప్రత్యక్ ప్రశాంతధీః ధీరః ప్రశాంత ఊర్మిః ఇవ ఉదధిః. ఆ విధంగా ఉండి మన కర్దమ ప్రజాపతి వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యేగాత్మని పరేణ భక్తిభావేన లబ్ధాత్మ ముక్తబంధనః. వాసుదేవుడు భగవంతుడు సర్వజ్ఞుడు ప్రత్యేగాత్మ అయి ఉన్న ఆ పరాతత్వం పైన పరాభక్తితో, పరమభక్తితో, అత్యంత ఆసక్తితో ఆ ఏకమన్న భావంతోటే ఉండి బంధాల్లో నుంచి ముక్తుడై ఆత్మను లబ్ధిగా పొందాడు. ఆయన ముక్త బంధనుడు, ఆత్మలబ్ధుడయ్యాడు. బంధాల్లో నుంచి బయటపడ్డాడు, ఆత్మను పొందాడు. వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యేగాత్మని పరేణ భక్తిభావేన లబ్ధాత్మ ముక్తబంధనః. ఆత్మానం సర్వభూతేషు భగవంతం అవస్థితం అపశ్యత్ సర్వభూతాని భగవతి అపి చ ఆత్మని. భగవంతుడు ఏం చెప్పాడు? నన్ను నిన్ను అన్ని నీలోనే చూడు అని చెప్పాడు కాబట్టి మన కర్దముడు అట్లానే చూసుకుంటున్నాడు. సర్వభూతేషు అవస్థితం భగవంతం. సర్వ ప్రాణుల్లో వసించి ఉన్న ఆ భగవత్తత్వాన్ని ఆత్మానం తనను తాను కూడా తనలోనే అపశ్యత్ చూసుకుంటున్నాడు. అట్లానే సర్వభూతాన్ని సర్వభూతాలను భగవతి అపి భగవతిలో ఆత్మని ఆత్మలో చూసుకుంటున్నాడు. ప్రాణులన్నిటినీ తనే అయి ఉన్న భగవత్తత్వంలో చూసుకుంటున్నాడు. భగవంతుడైన తనను సర్వభూతాల్లో చూసుకుంటూ ఉన్నాడు. తనకు ఆత్మకు భగవంతుడికి తేడా చూడట్లేదు ఆయన. ఎందుకు? ఆయన నిర్ద్వంద్వము. ఆల్రెడీ ఆ భేదాలన్నీ వదిలిపెట్టేసున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన చేస్తున్నది ఏమి అంటే ముందు తనలోనే ఆ భగవత్తత్వాన్ని చూసుకున్నాడు. ఇప్పుడు తనుగానే ఆ తత్వాన్ని సర్వభూతాల్లో చూస్తున్నాడు. ఆ సర్వభూతాలను తనలో భగవత్తత్వమైన తనలోనే చూసుకుంటూ ఉన్నాడు. దీన్ని మన భగవంతుడు కూడా భగవద్గీతలో 6వ అధ్యాయంలో 29వ శ్లోకంలో అదే చెప్పారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శనః అని. అంతటా సమదృష్టి కలిగినవాడు యోగాత్మ, యోగయుక్తుడు, సర్వభూతాల్లో ఉన్న సర్వభూతాల్లో సర్వభూతాలను తనలో అదే పనిగా చూసుకుంటూ ఉంటాడు. ఎందుకు? సదా ఆత్మయోగంతో ఉంటాడు. విగత కల్మషాలు, కామక్రోధాలు లేవు. సుఖంగా బ్రహ్మ సంస్పర్శని పొందుతూ ఉంటాడు. ఈ విధంగా ఎవరైతే అంతటా నన్ను, అన్నిటినీ నాలో చూస్తూ ఉంటాడో వాడికి నేను, నాకు వాడు నశించం. ఎందుకంటే రెండు ఒకటే అని ఆయన ఇదే విషయాన్ని చాలా దూరం చెప్పుకుంటూ వెళ్ళారు. సర్వభూత స్థితం యః మాం భజతి ఏకత్వమాస్థితః ఏకత్వం అవసరం. సర్వదా వర్తమానః అపి సహ యోగి మయి వర్తతే.
ఆత్మౌపన్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున. సుఖం వా యది వా దుఃఖం సహ యోగి పరమః మతః అని ఎక్కడ చెప్పినా ఇదే విషయం చెప్తూ ఉంటారు. ఆయన అట్లానే చేసి చూస్తూ ఉన్నారు. మన కర్దమ ప్రజాపతి. ఆత్మానం సర్వభూతేషు భగవంతమవస్థితం అపశ్యత్ సర్వభూతాని భగవతి అపి చ ఆత్మని. ఇచ్ఛాద్వేషవిహీనేన సర్వత్ర సమచేతసా భగవద్భక్తియుక్తేన ప్రాప్తా భాగవతి గతిః. ఇచ్ఛాద్వేషవిహీనేన, ఇచ్ఛ లేదు, ద్వేషం లేదు. రాగద్వేషాలు లేకుండా ఉన్నాడు. ద్వంద్వాలు లేవు గాబట్టి ఇంకా. సర్వత్ర సమచేతసా, సర్వత్రా అంతటా ఒకే స్థితిలో ఉన్నాడు. భగవద్భక్తి యుక్తితో ఉన్నాడు. దాంతో వీటన్నిటితో ఇచ్ఛాద్వేషాలు వదిలిపెట్టి సర్వము సమంగా చూస్తూ భగవద్భక్తి యుక్తితో ఉండడం చేత ఆ భాగవతి గతి ప్రాప్త, ఆ భాగవత మార్గము ఆయన చేత పొందబడ్డది. ఆయన భాగవత మార్గాన్ని పొందాడు. ఇచ్ఛాద్వేష విహీనేన సర్వత్ర సమచేతసా భగవద్భక్తియుక్తేన ప్రాప్త భాగవతి గతిః. इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां तृतीयस्कन्धे कापिलाये చతుర్వింశోధ్యాయः సమాప్తం. అథ పంచవింశోధ్యాయः. అప్పుడు శౌనకుల వారు ఏం చెప్తున్నారంటే, మన సూతుల వారితో ఏమంటున్నారంటే, కపిలః తత్వసంఖ్యాత భగవాన్ ఆత్మమాయయా జాతః స్వయం అజః సాక్షాత్ ఆత్మ ప్రజ్ఞప్తయే నృణాం. కపిలః కపిలుల వారు తత్వసంఖ్యాత తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేసేవారు. ఆ భగవంతుడు ఆత్మ మాయయా తన మాయతో స్వయంగా తానే జాతః జన్మించినవాడు. ఆయన అసలు అజుడు. సాక్షాత్తుగా ఆయన అజుడై ఉండి కూడా తన మాయతో ఆయనే జన్మించాడు. ఎందుకు అంటే నృణాం ఆత్మ ప్రజ్ఞప్తయే, మనుషులకు ఆత్మజ్ఞానాన్ని, ఆత్మ గురించిన ప్రజ్ఞానాన్ని బోధించడం కోసము ఆయన ఆచార్యుడై, గురువై ఈ రూపాన్ని పుచ్చుకుని జన్మించాడు. నహి అస్య వర్ష్మణః పుంసాం వరిమ్నః సర్వయోగినాం విశ్రుతౌ శృతదేవస్య భూరి తృప్యంతి మే అసవః. సర్వయోగినాం వరిమ్నః, సర్వయోగుల్లోకి శ్రేష్ఠుడు యోగేశ్వరేశ్వరుడు. పుంసాం వర్ష్మణః అస్య, పుంసాం వర్ష్మణః మనుషుల రూపంతో ఉన్నవాడు. అస్య శృతదేవస్య, ఆ వేదాలకు దేవుడైన వాడు, వాక్కులకు అధిపతి అయినవాడు. ఆయన గురించి భూరి విస్తృతౌ, ఎంత ఎక్కువగా వింటూ ఉన్నా కూడా మే అసవహ, నా ప్రాణాలు న తృప్యంతి, తృప్తి లేకుండా ఉన్నాయి. ఆ పురుష రూపాన్ని పుచ్చుకుని వచ్చి జన్మించినవాడు అసలు అజుడు. ఆయన ముముక్షువులకు మోక్ష మార్గాన్ని ఉపదేశం చేయడం కోసం వచ్చాడు. సర్వయోగులకు మార్గాన్ని చూపించడం కోసము వాళ్ళ చేత వరింపబడేవాడు. సర్వయోగుల్లోకి వరిష్ఠుడు ఈ విధంగా జన్మించాడు. ఆయన గురించి, ఆ వాక్కులకు అధిపతి అయిన వాడి గురించి ఎంత విన్నా కూడా, ఆ వేదాలకు అధిపతి అయిన వాడి గురించి ఎంత విన్నా సరే ఎందుకో నా ప్రాణానికి తృప్తి లేదు. యద్యత్ విధత్తే భగవాన్ స్వచ్ఛంద ఆత్మ ఆత్మమాయయా తాని మే శ్రద్ధదానస్య కీర్తన్యాని అనుకీర్తయ. గురుగారు, ఓ సూత, ఆ భగవంతుడు స్వచ్ఛందాత్మ, స్వేచ్ఛగా, స్వేచ్ఛా స్వరూపము, ఆత్మ మాయయ తన మాయతో
యత్ యత్ ఏమేమి విధత్తే విధానాలు ఏర్పరిచాడు, ఏమేమి చేశాడు, తాని వాటన్నిటిని కీర్తన్యాని కీర్తనీయమైన ఆ విషయాలు చెప్పుకోవలసిన ఆ విషయాలన్నిటినీ శ్రద్ధధానస్య మే శ్రద్ధాసక్తులు కలిగిన నాకు అనుకీర్తయ మొదటి నుంచి వర్ణించి చెప్తావా? ఆయనదసలు స్వచ్ఛందమైన స్వరూపము, స్వేచ్ఛ. ఆయన స్వీయ సంకల్పంతోటే ఉంటాడు. అదే సంకల్పంతో ఆయన ఆత్మ మాయతో, తన మాయతో తానే రూపాలన్నీ పుచ్చుకుని కర్మలన్నీ చేస్తూ ఉంటాడు. ఆయన రూపాలను, ఆయన కర్మలను వింటూ ఉంటే కూడా నాకెంతకీ తృప్తి తీరదు, తనివి తీరదు. అంత శ్రద్ధగా వింటున్న నాకు వాటన్నిటిని కీర్తించి వర్ణించి చెప్తావా? కపిలః తత్వసంఖ్యాత భగవాన్ ఆత్మమాయయా జాతః స్వయం అజః సాక్షాత్ ఆత్మప్రజ్ఞప్తయే నృణాం నహి యస్య వర్ష్మణః పుంసాం వరిమ్నః సర్వయోగినాం విశ్రుతౌ శృతదేవస్య భూరి తృప్యంతి మే అసవః యద్యత్ విధత్తే భగవాన్ స్వచ్ఛందాత్మ ఆత్మమాయయా తాని మే శ్రద్ధదానస్య కీర్తన్యాని అనుకీర్తయ అన్నప్పుడు సూతుల వారు శౌనకుల వారికి ఏం చెప్తున్నారంటే, ద్వైపాయన సఖహతు ఏవం మైత్రేయః భగవాన్ తదా ప్రాహ ఇదం విదురం ప్రీతః ఆన్వీక్షిక్యాం ప్రచోదితః. ఏవం ఈ విధంగా మన భగవాన్ మైత్రేయః భగవంతుడు మైత్రేయ మహర్షి ద్వైపాయన సఖః వేదవ్యాసుల వారి స్నేహితుడు మైత్రేయ మహర్షి ఈ విధంగా విదురుడి చేత ప్రశ్నించబడితే, విదురుడు ఆయన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటే, ఆయన చేత ప్రచోదితః దేని గురించి ప్రచోదనము? ఆన్వీక్షిక్యాం ఆత్మతత్వాన్ని అన్వేషించడం ఎట్లా, దాన్ని విచారించి తెలుసుకోవడం ఎట్లా అన్న మార్గాన్ని తెలియచేయండి అని ఆయన అడిగితే, ఆ విధంగా అడగబడ్డవాడై ప్రీతః ఎంతో ప్రీతి చెందినవాడై మన మైత్రేయ మహర్షి విదురుడితో ఇదం ఈ విధంగా ప్రాహ చెప్తూ ఉన్నారు. ద్వైపాయన సఖహతు ఏవం మైత్రేయః భగవాన్ తథా ప్రాహ ఇదం విదురం ప్రీతః ఆన్వీక్షిక్యాం ప్రచోదితః. మైత్రేయః ఉవాచ పితరి ప్రస్థితే అరణ్యం మాతుః ప్రియచికీర్షయా తస్మిన్ బిందుసరే అవాత్సి భగవాన్ కపిలః కిల. మైత్రేయ మహర్షి ఏం చెప్తున్నారంటే మన విదురుల వారికి, ఆ విధంగా పితరి అరణ్యం ప్రస్థితే తండ్రి అయిన కర్దమ ప్రజాపతి ఇంకా అరణ్యాల్లోకి వెళ్ళిపోగా, మాతుః ప్రియచికీర్షయ తల్లికి ప్రీతి కలిగించాలని, ఆమెకు ప్రియం కలిగించాలన్న కోరికతో మన భగవాన్ కపిలః భగవంతుడు కపిలుడు తస్మిన్ బిందు సరే అదే బిందు సరోవరం దగ్గర, ఆ బిందు సరస్సు దగ్గరే మన కపిలాశ్రమం, ఆ బిందు సరస్సు దగ్గరే, ఆ బిందు సరోవరం దగ్గరే మన కర్దమ ప్రజాపతి ఆశ్రమం ఉండేది. ఆయన ఇంతకాలం అక్కడే నివసించారు, ఇప్పుడే ఆయన వెళ్ళిపోయారు. అక్కడే తన తల్లి దేవహూతి ఉన్నది. ఆమె కోసం ఆమెకు ప్రియం చెయ్యాలన్న కోరికతో అదే ఇంట్లో ఆయన అక్కడే తల్లితో పాటే అవాత్సీత్ కిలా వసిస్తూ ఉన్నారు. పితరి ప్రస్థితే అరణ్యం మాతుః ప్రియచికీర్షయా తస్మిన్ బిందుసరే అవాత్సీత్ భగవాన్ కపిలః కిల. తం ఆసీనం అకర్మాణం తత్వమార్గాగ్రదర్శనం స్వసుతం దేవహూతి ఆహ ధాతుః సంస్మరతి వచః. ఇంకేం జరిగిందంటే, భర్త వెళ్ళిపోయాడు, కూతుర్లు వెళ్ళిపోయారు అల్లుళ్ళతో.
కొడుకున్నాడు. ఒకానొక సమయంలో అకర్మాణం ఆసీనం, ఏమీ పని లేకుండా ఖాళీగా కూర్చున్న తం ఆ స్వసుతం, తన సొంత కొడుకును చూసి, తన సొంత కొడుకే కానీ వాడు తత్వ మార్గాగ్ర దర్శనం, తత్వ మార్గాన్ని ముందు నిలబడి దర్శింపచేస్తూ నడిపించగలడు. అటువంటి వాడు అక్కడ కూర్చుని ఉన్నాడు ఊరికినే. ఆమె ధాతుః వచః సంస్మరతి, బ్రహ్మదేవుడు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకున్నది. నీ కొడుకు నీకు తత్వజ్ఞానాన్ని ఉపదేశం చేస్తాడమ్మా అని మన బ్రహ్మదేవుడు కోడలికి చెప్పిన మాటను, మన దేవహూతికి చెప్పిన మాటను ఆమె గుర్తు చేసుకుని, మన దేవహూతి కొడుకు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఆహా అన్నది. తం ఆసీనం అకర్మాణం తత్వమార్గాగ్ర దర్శనం స్వసుతం దేవహూతి ఆహ ధాతుః సంస్మరతి వచః. ఆమె ఏమనిందంటే, దేవహూతి ఈ విధంగా ఉవాచ: నిర్విణ్ణా నితరాం భూమన్ అసత్ ఇంద్రియ తర్షణాత్ ఏన సంభావ్యమానేన ప్రపన్నా అంధం తమః ప్రభో. ఓ భూమన్, ఓ గొప్పవాడా, మహానుభావా, ఓ ప్రభు, నేను ఇంతకాలము అసత్ ఇంద్రియ తర్షణాత్, అసత్ మాటిమాటికి మారిపోతూ ఉండే ఇంద్రియాల చేత బాగా తప్పించిపోయాను. ఇప్పుడు చూసినవి మళ్ళీ చూడాలంటుంది. అదే పనిగా చూస్తుంటే వద్దంటుంది కన్ను. ఇప్పుడు తిన్నది మళ్ళీ తినాలంటుంది. తింటూ ఉంటే వద్దంటుంది నోరు. మాట్లాడుతూ ఉంటే ఆపేయమంటుంది. మాట్లాడకపోతే ఎవరూ లేరు మాట్లాడడానికి అంటుంది. పిల్లలు లేకపోతే పిల్లలు కావాలంటుంది. పిల్లలుంటే వాళ్ళకి పెళ్ళిళ్ళంటుంది. పెళ్ళిళ్ళయి వాళ్ళు వెళ్ళిపోతే అయ్యో! పిల్లలు మళ్ళీ వెళ్ళిపోయారే అంటుంది. ఇంక ఈ మనసేంద్రియాల తర్షణ అవి ఎంతగా నన్ను తపింపచేశాయంటే, వాటితో నితరాం నిర్విణ్ణ, బాగా అలిసిపోయి నిర్వేదం చెంది ఉన్నాను. నిర్విణ్ణురాలినయ్యాను. ఇంక ఇవే పెట్టుకొని ఈ అసత్ ఇంద్రియాలు, మాటిమాటికి మారిపోతున్న ఇంద్రియాలు, వాటి అర్థాలు. వాటితో సంభావ్యమానైన ఇంక వాటినే భావిస్తూ ఆత్మభావన లేదు. సద్భావన లేదు. అసద్భావనలన్నీ పెట్టుకొని వాటిని సంభావిస్తూ, వాటిని గౌరవిస్తూ, వాటిని పూజిస్తూ, భజిస్తూ, వాటి వెంటబడి తిరుగుతూ, నేను వాటి వల్లే అంధం తమః, అంధకారం కలిగించే అంధకారమైన అంధత్వాన్ని, కంటి చూపు పోగొట్టే తమః చీకట్లను ప్రపన్న పొందాను ప్రభూ. అసతింద్రియాలను పట్టుకుని అవి చెప్పినట్టు వింటూ వాటి వెంటబడిపోయి కన్నుగానని చిమ్మ చీకట్లో చిక్కుకున్నాను అని చెప్తున్నది. అందం వేరు, తమస్సు వేరా అంటే అవును, 2 కొంచెం వేరు. తమస్సు అంటే చీకట్లు. ఒక్కొక్కసారి చీకట్లో కూడా కళ్ళు కనిపించొచ్చు. కొంచెం వెలుతురేమైనా ఉన్నా లేదా కళ్ళు కొంచెం అడ్జస్ట్ అవుతే చీకట్లో గూడా మసకగా అక్కడక్కడ వస్తువులేమున్నాయో తెలియొచ్చు. కానీ అసలు ఒక్కొక్కసారి ఎంత నిబిడాంధకారం ఉంటుందంటే, ఎంత దట్టమైన చీకట్లు అలుముకుని ఉంటాయంటే, కన్ను పొడుచుకుంటే గూడా ఏమీ కానరావు. ఒకసారి మా ఆఫీస్‌లో ఒకాయన, వాళ్ళనేదో అంటారు. తర్వాత మళ్ళీ చెప్తాను. ఆ పేర్లు ఎక్కువగా వాడను గాబట్టి నాకు వెంటనే గుర్తు రావట్లేదు. గుహల్లోకి వెళ్ళి వచ్చేవాళ్ళుంటారు. వాళ్ళకెందుకో ముందు ఒకళ్ళ గుహల్లోకి వెళ్ళాలంటే ట్రైనింగ్స్ కూడా ఇస్తారు. కొండలెక్కే వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చినట్టే గుహల్లోకి వెళ్ళాలి. కేవ్స్‌లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ట్రైనింగ్స్ అవన్నీ ఉంటాయి. ముందు 1 వీక్, 10 డేస్ అట్లా ట్రైనింగ్స్ ఇస్తారు. తర్వాత తీసుకెళ్తారు. చాలా సేఫ్‌గా ఉన్న కేవ్స్‌లోకే తీసుకెళ్ళి వస్తారు. ఎందుకో వాళ్ళు అట్లా వెళ్తారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి. అయితే ఆయన ఒకసారి వెళ్ళొచ్చిన తర్వాత నాకేం చెప్పాడంటే, యాక్చువల్‌గా అదెంత చీకటి ఉంటుందంటే,
కొంచెం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత టార్చ్ లైట్స్ అవన్నీ ఆఫ్ చేస్తే, కళ్ళు ఇట్లా చేతి మడమతోటి వాటితోటి ఇట్లా గట్టిగా రుద్దుకుంటే మామూలుగా చీకట్లో గూడా రుద్దుకుంటే లైట్స్ ఉన్నట్టు కనిపిస్తాయి. అందులో అది కూడా కనిపించదు. అంత చిమ్మ చీకటని జెప్పాడాయన. ఇంకసలు అంధత్వం అంటే అంతా ఇంతా గాదు. నిజంగా గుడ్డితనం అసలు ఏమీ కనిపించదు. అటువంటి చీకట్లోకి వెళ్ళిపోయా నేను. అంత అజ్ఞానాంధకారంలోకి వెళ్ళిపోయాను అని చెప్తున్నది మన దేవహూతి. నిర్విణ్ణా నితరాం భూమన్ అసత్ ఇంద్రియ దర్శనాత్ ఏన సంభావ్యమానేన ప్రపన్నా అంధం తమః ప్రభో. తస్య త్వం తమసః అంధస్య దుష్పారస్య అద్య పారగం సచక్షుః జన్మనామంతే లబ్ధం మే త్వదనుగ్రహాత్. ఆ విధంగా దుష్పారస్య దాటడానికి లేని అంధస్య తమసః ఆ అంధ అంధత్వాన్ని కలిగించే చిక్కు చీకట్లలో నుంచి దాంట్లో నుంచి బయటపడేసేందుకు పారగం పారమ్ముట్టేగా అవతల ఒడ్డు చేర్చే విధంగా నువ్వు జన్మనాం అంతే నా జన్మలకు అంతము ఇప్పుడొచ్చింది నాకర్థమయ్యింది. మళ్ళీ జన్మలు తీసుకోవలసిన అవసరం లేదు. ఇది నాకు చివరి జన్మ. నా జన్మలకు అంతంగా త్వదనుగ్రహాత్ నీ అనుగ్రహం వల్లే నువ్వే మే నాకు సచక్షుః కంటివై లబ్ధం లభించావు. అసలు అంతులేని ఈ గాఢాంధకారాన్ని కల్పించే తమస్సుకి పారాన్ని చూపించేందుకు నువ్వే నాకు కన్నువై కలిగావు ఒకటి. దీంతో నాకు ఈ జన్మలకు అంతము 2. నువ్వు నాకు కలగడానికి కారణం నేనేదో చేసుకున్నానని గాదు. నీ అనుగ్రహమే. నీ అనుగ్రహం వల్ల నువ్వే నాకు ఈ చిమ్మ చీకట్లో నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపించేందుకు నా చూపువై, నా జన్మలకు అంతానివై నాకు జన్మించావు. నాకు లభించావు అని ఆ తల్లి చెప్తున్నది. తస్య త్వం తమసః అంధస్య దుష్పారస్య అద్య పారగం సచక్షుః జన్మనాం అంతే లబ్ధం మే త్వత్ అనుగ్రహాత్. మామూలు చక్షు గాదు, సత్ చక్షువై వచ్చావు. అసత్ ఇంద్రియాలను పట్టుకుని గుడ్డితనాన్ని కల్పించే చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోయాను. ఈ అసత్తులో నుంచి బయటపడాలంటే సత్ చక్షువు, సత్ చూపు కావాలి. ఆ! స్పిలంకర్. అవునమ్మా. థ్యాంక్ యూ గాయత్రక్కయ్య. దాన్ని ఎట్లా స్పెల్లింగ్ చేస్తారో గూడా చూద్దాము. దీన్ని అసలు స్పెల్లింగ్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు? Spelunker. Spelunker. అది ఇంతకి స్ప్లంకర్ వాటెవర్. Spelunker. స్పులంకర్. ఆయన అన్నట్టు నాకొచ్చినా రాకపోయినా a hobby of exploring and studying caves. యాక్చువల్‌గా వాళ్ళు చేస్తే ఒక ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన జనరల్‌గా చేసేవాడు. ఆయన ఏం చేశాడంటే మిగిలిన టీమ్ మెంబర్స్‌ని కొంతమందిని తయారు చేశాడు. ఇంకా వేరే వాళ్ళు వేరే వేరే స్టేట్స్ నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వచ్చారు. కొంతమంది ఒక చిన్న గ్రూప్ వెళ్ళారు. తర్వాత చాలా రోజులు ఇంకా ఏ మీటింగ్ ఉన్నా వాళ్ళు ఇదే మాట్లాడేవాళ్ళు. దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ అప్పుడు తెలిసింది. వాళ్ళమ్మో! చాలా కేవ్ గైడ్స్ పంపించే లింకులు, ఆర్టికల్స్, డాక్యుమెంట్స్ అవన్నీ గూడా ఫార్వర్డ్ చేసి చాలా ఎడ్యుకేటింగ్ చేశారప్పుడు మమ్మల్ని. అసలు చీకటి అంటే అది. అక్కడికెళ్తే అసలు కేవ్స్‌లో ఉంటే గాని
ఆ గుహల్లో ఉంటే గాని ఆ చీకటంటే ఏంటో తెలీదు. అటువంటి చీకట్లో ఉన్న నాకు చూపువై వచ్చావు. అసత్‌లోకి వెళ్ళిపోయాను గాబట్టి, సత్తులోకి తీసుకెళ్ళడానికి సత్‌చక్షువై నాకు దొరికావు అని ఆ తల్లి చెప్తున్నది. యః ఆద్యః భగవాన్ పుంసాం ఈశ్వరః వై భవాన్ కిల లోకస్య తమసా అంధస్య చక్షుః సూర్యః ఇవ ఉదితః. యః ఎవరైతే ఆ భగవంతుడు, ఆద్యుడు, పుంసాం ఈశ్వరః పురుషులకు ఈశ్వరుడై ఉన్నాడో, అటువంటి ఆ భగవంతుడు భవాన్ కిల మీరే కదా! అని కపిలుడికి మన దేవహూతి చెప్తూ ఉన్నది. తమసా అంధస్య లోకస్య ఈ తమస్సుతో గుడ్డిదైపోయిన లోకానికి చక్షుః చూపువై వచ్చారు. చూపువై వచ్చావు. చీకట్లలో కూరుకుని ఉన్న లోకానికి ఉదితః సూర్యః ఇవ ఉదయించిన సూర్యుడిలాగా తమోంధకారంలో కూరుకొని పోయి ఉన్న నా చూపుకు చక్షువై వచ్చావు. ఆ ఆద్యుడివి, భగవంతుడివి, పురుషులకు ఈశ్వరుడివైన ఆ పరాతత్వానివి నువ్వే కదా! యః ఆద్యః భగవాన్ పుంసాం ఈశ్వరః వై భవాన్ కిల లోకస్య తమసా అంధస్య చక్షుః సూర్యః ఇవ ఉదితః. అధ మే దేవ సమ్మోహం అపాక్రష్టుం త్వం అర్హసి యః అవగ్రహః అహం మమ ఇతి ఏతస్మిన్ యోజితః త్వయా. దేవా, అధ కాబట్టి నా యొక్క ఈ సమ్మోహం అపాక్రష్టుం సమగ్రంగా, పూర్తిగా, శాంతంగా ఈ మోహంలో కూరుకుని ఉన్నాను. ఈ చీకట్లో కూరుకుని ఉన్నాను. ఇందులో నుంచి నన్ను అపాక్రష్టుం బయట పడేయడానికి, పైకి లాగేయడానికి, బయటికి లాగేయడానికి త్వం అర్హసి నువ్వే అర్హుడివై ఉన్నావు. వీళ్ళు ఇందాక మనం చూసుకున్న వాళ్ళు మన స్పెలంకర్స్ కేవ్స్‌లోకెళ్ళిపోయిన వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు నడుములకి తాళ్ళు కట్టుకొని అందరికీ ముందు గైడ్ నడుస్తూ ఉంటే ప్రాబబ్లీ ఆయన నడుముకి తాడు కట్టుకొని, ఆ తాడు వెనకాల వాడి నడుముకి కట్టుకొని అట్లా వెళ్ళాలి. లేకపోతే తప్పిపోతారు. అసలక్కడ ఏమీ కనిపించదు. అంటే అవి ఉంటాయి. లైట్స్ ఉన్నా గూడా ఒక్కొక్కసారి తలకి పెట్టుకొని వెళ్తారు. ఆ హెల్మెట్స్‌కి ఉన్న లైట్స్. కానీ జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకవేళ ఎవరైనా చూసుకోక అటు ఇటు కాలు వేసి వీళ్ళు చూసుకొని తీసుకెళ్తారు. డేంజరస్‌గా ఉన్న కేవ్స్‌కి ఎందుకు తీసుకెళ్తారు గానీ, ఒకవేళ అట్లా వెళ్లి వాళ్ళు అటు ఇటు కాలేసి జారిపోతే గూడా తాడు పట్టుకొని పైకి లాగుతుంటారు. ఆ రకంగా బయటికి లాగేవాళ్ళొకటుండాలి. నువ్వు నాకట్లా దొరికావు. నన్ను ఈ తమో అంధకారంలోకి జారిపోయి కూరుకుని పోయి ఉన్న నన్ను ఆ సమ్మోహంలో నుంచి అపాకృష్టం బయటికి లాగేయడానికి త్వం అర్హసి నువ్వు తగి ఉన్నావు. మొత్తమే దారి తప్పిపోయాను. కళ్ళు కనిపించట్లేదు. దిక్కులేని చీకట్లో ఉన్నాను. ఇందులో నుంచి నన్ను బయటికి నువ్వే లాగాలి. యహ ఏదైతే నేను అహం మమ అనుకుంటూ తిరుగుతున్నానో, ఈ అవగ్రహాలన్నీ ఏవేవి ఉన్నాయో, అక్కర్లేనివన్నీ ఏవి పట్టుకోబడుతూ ఉంటాయో, నాది నేను అనుకుంటే ఏమేం పట్టుకుంటామో, ఏతస్మిన్ ఇవన్నీ గూడా త్వయా యోజితః నీ వల్లే గదా నియోగించబడ్డాయి. నువ్వే మమ్మల్ని తీసుకెళ్ళి నేను నాది అన్న మోహాలతో కలుపుతావు. కాబట్టి నువ్వే ఈ సమ్మోహంలో నుంచి, ఈ వ్యామోహాల్లో నుంచి నన్ను బయటికి లాగేయి అని ఆమె చెప్తున్నది. అథ మే దేవా సమ్మోహం అపాక్రష్టుం త్వం అర్హసి యః అవగ్రహః అహం మమ ఇతి ఏతస్మిన్ యోజితః త్వయా. తం త్వా గతాహం శరణం శరణ్యం స్వభృత్య సంసారతరోః కుఠారం
జిజ్ఞాసయా అహం ప్రకృతేః పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్టం. కాబట్టి ప్రభు, అహం నేనిప్పుడు తం త్వా ఆ నిన్ను, నువ్వెవరు, శరణ్యం శరణం, శరణ్యులకే శరణమై ఉన్నవాడివి, అటువంటి నిన్ను, నీ యొక్క ఆశ్రయాన్ని చేరాను, నిన్ను చేరానిప్పుడు నేను. ఆ చిమ్మ చీకట్లో ఆ గుహ లాంటి ఈ సంసారంలో దారి తెలియక తిరుగుతూ ఉన్నాను. అయితే తెలుసో తెలియకో నా అదృష్టం బాగుండి నిన్ను పట్టుకున్నాను, నిన్ను చేరాను. స్వభృత్య సంసార తరోహ కుఠారం, నిన్ను చేరిన వాళ్ళను భరించడము చేస్తూ ఉన్న నీకు, నీపైన నేను ఆధారపడి ఉన్న వృత్తిని. నువ్వు నన్ను భరించాలిప్పుడు, నన్ను తరింపచెయ్యాలి. ఎందులో నుంచి అంటే సంసారం ఒకటున్నది. ఈ సంసారమన్న తరువు, సంసార వృక్షము బాగా ఊడలు వేసుకుని బాగా విస్తరించి ఉన్నది నాలో. దీనికి నువ్వే కుఠారం, గొడ్డలి వంటి వాడివి. ప్రకృతేః పురుషస్య, ప్రకృతి యొక్క పురుషుడివైన నీ గురించి అహం నేను జిజ్ఞాసయ, జ్ఞాతుమిచ్చ, తెలుసుకోవాలన్న కోరికతో ఉన్నాను. ఆమె ఇంతవరకు వైరాగ్యం చెప్పింది. ఆ ఇంద్రియాల మీద నాకు విరక్తి కలిగింది. ఆ ఇంద్రియాల చేత నిర్విణ్ణురాలనయ్యాను అని ఆమె విరక్తి చెప్పింది, వైరాగ్యం చెప్పి, ఇక్కడ నాకు జ్ఞానం కావాలని కోరుకుంటున్నది, జిజ్ఞాస కలిగింది అన్నది. అందుకని సద్ధర్మ విదాం వరిష్టం, సద్ధర్మాల గురించిన జ్ఞానం కలిగిన వేత్తలు, వాళ్ళలోనే శ్రేష్ఠుడివైన నీకు నమామి, నమస్కారం చేస్తున్నాను అని ఆమె కోరికను చెప్పి, ఏం కావాలి అని చెప్పి ఆగింది. తం త్వా గతాహం శరణం శరణ్యం, స్వభృత్య సంసార తరోః కుఠారం, జిజ్ఞాసయా అహం ప్రకృతేః పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్టం అని ఆమె ఆగగానే ఏం జరిగింది అని మన మైత్రేయ మహర్షి మన విదురుల వారికి చెప్తున్నారు. ఇతి స్వమాతుః నిరవధ్యం ఈప్సితం నిశమ్య పుంసాం అపవర్గవర్ధనం ధియా అభినంద్య ఆత్మవతాం సతాం గతిః బభాష ఈషత్ స్మితశోభిత ఆననః. ఇది ఈ విధంగా స్వమాతుః, తన సొంత తల్లిగారైన దేవహూతి యొక్క నిరవధ్యం ఈప్సితం, అసలు నిష్కళంకమైన కోరిక. ఆమె అంటే, నువ్వు భగవంతుడు ఇక్కడొచ్చి కూర్చున్నావు, నాకే పుట్టావు, నువ్వు దేవుడు అని నాకు తెలుసు, మీ నాన్నేమో అట్లా వెళ్ళిపాయా, మీ అక్కలేమో అట్లా పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోయారు, మళ్ళీ ఫోన్లైనా చెయ్యరు, అసలు నేను ఉన్నానో లేదో పట్టించుకోరు, వాళ్లకు పిల్లలు ఇంకా పుట్టలేదు, నువ్వేమైనా వాళ్ళకి పిల్లలు కలిగేటట్టు చేస్తావా, కొంచెం చూడరాదా, వాళ్ళకి పిల్లలు పుడితే నీకు కూడా ఏదో మేనల్లుళ్ళు మేనకోడళ్ళు ఉంటారు కదా, నువ్వు కూడా ఎన్నాళ్ళు ఇట్లా ఉంటావు, పెళ్లి చేసుకోవచ్చు కదా, నాకు కూడా ఒక కోడలుంటే ఇంట్లో నేను ఆమెతో మాట్లాడుకుంటా ఉండొచ్చు కదా అని ఇట్లాంటి దరిద్రాలన్నీ ఆమె కోరుకోలేదు. ఆమె ఈప్సితం, ఆమె కోరికేమి అది నిరవధ్యం, ఇంకది నిష్కళంకం, ఇంక దాన్ని మించి చెప్పవలసింది వేరేది లేదు. అటువంటి కోరిక కోరిందామె. నువ్వు భగవంతుడివి, నా అదృష్టం కొద్దీ నాకు దొరికావు, మోక్ష మార్గాన్ని చూపించు, జ్ఞానోపదేశం చెయ్యి అని అడిగింది. ఆ కోరికను నిశమ్య విని మన పుంసాం అపవర్గవర్ధనం, పురుషులకు అపవర్గాన్ని కలిగించేవాడు, ధియా అభినంద్య, ఆమెను ఆయన మనసులోనే మెచ్చుకున్నాడు. మంచి ప్రశ్న అడిగావు. ఆయన అసలు ఆమెకి చెప్తానన్నాడు, అమ్మకి నేను ఈ ఉపదేశం చేస్తాను అని చెప్పాడు. ఆయన అనుకున్నాడు, కానీ ఆమె అడగలేదనుకోండి, ఆమె అడగకపోతే ఆయన వెళ్ళి చెప్పడం ఇంక దండగా, చెప్పినా కూడా వినరు.
ఆ రకంగా మనసు తిరిగి ఉంటేనే వాళ్ళే వచ్చి అడిగితే చెప్తే విని అర్థం చేసుకుంటారు. ఆమెకు మనసు అక్కడ లేదనుకోండి, ఈయనే పోయి "అమ్మ నీకు ఆత్మోపదేశం చేస్తాను కూర్చో" అంటే అది "పొయ్యి మీద పాలు పొంగుతున్నాయి తర్వాత చూస్తా ఇంకెళ్ళు" అని చెప్తుంది. "నువ్వు పోయి ఆడుకోపో నీకెందుకివన్నీ" అని గూడా చెప్తుంది. ఈయనే పోయి ఆమెకేం చెప్పలేదు. ఆమె వచ్చి అడిగింది. పైగా అడగడము ఒకవేళ "నువ్వు భగవంతుడివి నాకు తెలుసు నాకు ఈ కోరికలన్నీ తీర్చంటే" అవి కూడా తీర్చేవాడు బహుశా. ఆమె అవన్నీ అడగలేదు. ఏది అడగాలో అది అడిగింది. అడగకుండా ఉండలేదు అడిగింది. ఆమె అడగకుండా ఉండొచ్చు లేదా వేరేవి ఇంకేమైనా అడగొచ్చు. ఆ 2 గాకుండా అడగవలసింది అడిగింది. కాబట్టి ఆయన చాలా సంతోషించాడు. ఎంతో అభినందించాడు ఆమెను మనసులోనే. ఆ ఆత్మవతాం సతాం గతిః ఆత్మవంతులైన సత్పురుషులకు గతి అయినవాడు భగవంతుడు ఈషత్ స్మితశోభిత ఆననః కొంచెము నవ్వుతూ చిరునవ్వుతో ఉన్నవాడై, చిరునవ్వుతో ఉన్న ముఖముతో ఉన్నవాడై ఆమెతో ఈ విధంగా బభాష అంటూ ఉన్నాడు. ఇతి స్వమాతుః నిరవధ్యం ఈప్సితం నిశమ్య పుంసాం అపవర్గవర్ధనం ధియా అభినంద్య ఆత్మవతాం సతాం గతిః బభాష ఈషత్ స్మితశోభిత ఆననః. భగవంతుడేం చెప్తున్నారంటే యోగః ఆధ్యాత్మికః పుంసాం మతః నిశ్రేయసాయ మే అత్యంత ఉపరతిః యత్ర దుఃఖస్య చ సుఖస్య చ. అమ్మా పుంసాం మనుషులకు ఆధ్యాత్మికః యోగః ఆధ్యాత్మిక యోగము ఆత్మయోగమే నిశ్రేయసాయ నిశ్రేయసానికి మోక్షానికి మార్గమని మే మతః నా అభిప్రాయము. ఈ ఆత్మయోగం అంటే ఏమి అంటే దుఃఖస్య చ సుఖస్య చ సుఖ దుఃఖాల నుంచి అత్యంత ఉపరతిః అత్యంతమైన ఉపరతి. ముముక్షుత్వం కావాలంటే ఉపరతి ఉండాలి మనకు. శమధమాదుల తర్వాత ఉపరతి ఉండి ఇంకా కొన్ని ఉంటే ఇంక అక్కడి నుంచి ముముక్షుత్వం దాకా వెళ్తాము. నువ్వు ముందు ఉపరతి దగ్గర మొదలుపెట్టు. శమధమాదులొచ్చాయి నీకు. మనసేంద్రియ నిగ్రహం సాధించావు. సదసత్ వివేకము, జ్ఞానము నీకు కావాలి. ఈలోగా నువ్వు ఉపరతిని ప్రాక్టీస్ చెయ్యి. దానికి ఆత్మయోగం కావాలి. అందులోనే సుఖ దుఃఖాలు ఉపరతి గురించిన అత్యంత ఉపరతి గురించిన విషయం ఉంటుంది. దీనివల్లే మోక్షము అని ఆయన మొదలుపెడుతూ ఉన్నారు. మోక్షం గురించిన ఉపదేశము. యోగః ఆధ్యాత్మికః పుంసాం మతః నిశ్రేయసాయ మే అత్యంత ఉపరతిః యత్ర దుఃఖస్య చ సుఖస్య చ తం ఇమం తే ప్రవక్ష్యామి యం అవోచం పురా అనఘే ఋషీణాం శ్రోతుకామానాం యోగం సర్వాంగ నైపుణం. ఓ అనఘా ఓ నిష్కళంకమూర్తి తం ఇదే ఆత్మయోగాన్ని తమిమం దీన్ని యం దేన్నైతే ఇంతకు ముందు పురాతన కాలంలో శ్రోతుకామానాం ఋషీణాం వినాలనుకున్న ఋషులకు చెప్పండి అని అడిగిన ఋషులకు ఈ సర్వాంగ నైపుణం సర్వగుణాలతో సంపూర్ణంగా నిపుణత కలిగినది అటువంటి యోగాన్ని ఆత్మయోగాన్ని అవోచన్ చెప్పాను. అదే యోగాన్ని ఆత్మయోగాన్ని ఇప్పుడు తే నీకు ప్రవక్ష్యామి ప్రవచిస్తాను. నీకు ఇంతకుముందు ఒకానొక సమయంలో ఋషులకు నేను ఏ యోగాన్ని ఉపదేశం చేశానో అదే నీకు మళ్ళీ ప్రవచనం చేస్తాను. తం ఇమం తే ప్రవక్ష్యామి యం అవోచం పురా అనఘే ఋషీణాం శ్రోతుకామానాం యోగం సర్వాంగ నైపుణం. చేతః ఖల్వస్య బంధాయ ముక్తయే చ ఆత్మనః మతం గుణేషు సక్తం బంధాయ రతం వాపుంసి ముక్తయే.
చేతః మనసే మూలమమ్మ అన్నిటికి. మనసే మూలము. దాన్ని జాగ్రత్త చేసుకోవాలి. అస్య బంధాయ బంధాలకు అదే కారణము. ఆత్మనః ముక్తయే ముక్తికి తన ముక్తికి అదే మార్గము అని మతం అని చెప్పబడుతుంది. మనసే బంధానికి, మోక్షానికి కారణము. ఒకవేళ గుణేషు సక్తం గుణాల్లో తగులుకుని ఉంటే అది బంధాయ బంధాన్ని కలిగిస్తుంది. నీ మనస్సు గుణాలతో కూడి ఉంటే అప్పుడది బంధాలు కలిగిస్తుందమ్మా. ఒకవేళ అదే మనసు పుంసిరతం వా పరమపురుషుడి పైన ప్రీతిని పెంచుకుంటే అది ముక్తయే ముక్తికి అదే మార్గమమ్మ. కొత్తగా నీకు వేరేదేది తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆ మనసన్న ఉపకరణము, సాధనము నీ ముక్తి మార్గము నీలోనే ఉన్నది. అది ఒకవేళ గుణాలతో ప్రవర్తిస్తుంటే బంధాలు తగులుకుని ఉంటాయి. అది ఒకవేళ పరమపురుషుణ్ణి తగులుకుని ఉంటే అదే ముక్తి. చేతః ఖలు అస్య బంధాయ ముక్తయే చ ఆత్మనః మతం గుణేషు సక్తం బంధాయ రతం వా పుంసి ముక్తయే. అహం మమాభిమాన ఉద్ధైః కామలోభాదిభిః మలైః వీతం యదా మనః శుద్ధం అదుఃఖం అసుఖం సమం. అహం అహంకారము, మమ మమకారము, అభిమానము దేహాద్యభిమానాలు, దేహాభిమానము, జాత్యభిమానము, విద్యాభిమానము, ధనాభిమానం ఇట్లాంటి అభిమానాలు వీటన్నిటితో ఉద్ధతితో ఉండకుండా బయటపడుతూ కామలోభాదిభిః కామము, లోభము, దంభము, దర్పము మొదలైన వాటన్నిటితో ఆ మలినాలతో కూడి ఉండకుండా వీటన్నిటిలో నుంచి వీతం వాటిని వదిలిపెట్టి ఉంటే యదా ఎప్పుడైతే మనసు అప్పుడే అది శుద్ధమవుతుందమ్మా. దానికి అప్పుడు దుఃఖము లేదు, సుఖము లేదు. అది అదుఃఖం, అసుఖం. ఎందుకంటే అది సమమైతుంది. అది శుద్ధమవుతుంది, సమమైతుంది. అదప్పుడు నిన్ను బంధాల్లో నుంచి బయట పెడుతుంది అదే మార్గము. నువ్వు ఇందులో నుంచి నన్ను బయటికి లాగేయి అన్నావు గదా! బయటికి లాగేయడం నేను లాగేయను. నేను చెప్తాను మార్గము. నీ మనసు నీలోనే ఉన్నది. దానికి నువ్వు తెలిసేలాగా చెప్పుకో. అది నిన్ను బయటపడేస్తుంది. నేను బయట నుంచి ఎన్ని చెప్పినా సరే అది నిన్ను పట్టుకునున్నదంటే, అది పోయి గుణాల్లో ప్రవర్తిస్తున్నదంటే, నువ్వు బంధాల్లోనే ఉంటావు. నీ మనసే మనయేవ కారణం బంధమోక్షయోః అని ఏముంటుంది? మనుష్యాణం. ఎందుకు ఇక్కడ టైపింగ్ కూడా అవసరం లేదు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః అని కూడా చెప్పారు మన గురువుగారు. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోః. మనసే కారణము మనుషులకు బంధానికి, మోక్షానికి. బంధం ఎట్లా కలుగుతుంది? అది గుణాల్లో ప్రవర్తిస్తే. గుణాల్లో ప్రవర్తిస్తే అదేం చేస్తుంది? కామలోభాలతో ఉంటుంది. కోరికలతో, లోభితనంతో ఉన్నది అంటే రజోతమో గుణాలతోటి ఉంటుంది. అదట్లా ఉన్నది అంటే అది మలినమై ఉంటుంది. నిర్మలంగా, శుద్ధంగా ఉన్న మనసే మోక్షానికి అర్హత సాధించి ఉంటుంది. అది చెత్తాచెదారమంతా మనసు నిండా బెట్టుకొని రకరకాల మాలిన్యాలతోటి, కోపాలతోటి, మోహాలతోటి, తాపాలతోటి, కోరికలతోటి తల్లడిల్లిపోతుంటే అశుచిగా ఉంటుందది. సుఖదుఖాలు చూస్తుంటుంది, ద్వంద్వాలు చూస్తుంటుంది, అసమస్థితిలో ఉంటుందది. అహంకారం, మమకారాలతోటి ఇది నేను, అది నాది అని కోరికలతోటుంటుంది. ఎప్పుడైతే యదా మనసు నేను, నాది అనుకుంటూ నాకిది కావాలి, నాకింకా కావాలి, లేకపోతే నాకు కోపమొస్తుంది, అయ్యో! నాకెంత దుఃఖమొచ్చింది, ఆహా! నాకెంత సుఖమొచ్చిందని ఎప్పుడైతే అది చూడదో, అప్పుడే అది బయటపడ్డదని అర్థం జేసుకో. అదే మోక్షము.
అహం మమ అభిమానబుద్ధైః కామలోభాదిభిః మలైః వీతం యదా మనః శుద్ధం అదుఃఖం అసుఖం సమం. తదా పురుషః ఆత్మానం కేవలం ప్రకృతేః పరం నిరంతరం స్వయం జ్యోతిః అణిమానం అఖండితం. తదా అప్పుడు యదా ఎప్పుడైతే వీటన్నిటిలో నుంచి మనసు బయటపడి శుద్ధమై సుఖ దుఃఖాలు లేకుండా సమమై ఉంటుందో తదా అప్పుడు పురుషుడు ఆత్మానం తనను తాను కేవలంగా చూసుకుంటాడు. ప్రకృతికి పరమైన ప్రకృతి పరుడై ఉండడు. ప్రకృతికి పరమై దాని వశమై ఉండడప్పుడు ప్రకృతికి పరమై స్వవశంలో ఉండి కేవలమై ఆత్మగా ఉంటాడప్పుడు. నిరంతరము స్వయం జ్యోతిగా అణిమానం తనను తాను అతి సూక్ష్మమైన అవ్యక్తమైన తత్వంగా అఖండంగా చూసుకుంటూ ఉంటాడు. తదా పురుషః ఆత్మానం కేవలం ప్రకృతేః పరం నిరంతరం స్వయం జ్యోతిః అణిమానం అఖండితం. జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చ ఆత్మనా పరిపశ్యతి ఉదాసీనం ప్రకృతించ హతౌజసం. ఈ విధంగా జ్ఞాన వైరాగ్యాలతో కూడి ఉంటేవాడు భక్తియుక్తితో ఉంటే ఆత్మన తనను తాను పరిపశ్యతి చూసుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడు ప్రకృతి ఉంటుంది పాపము ఒకవేళ అది హతౌజసం బలహీనపడి ఉంటుంది. దాని బలం తగ్గిపోయి ఉంటుంది. అది ప్రవర్తిస్తూ ఉంటుంది. శరీరం ఉంటే అది ఏదో కర్మలు చేసుకుంటూ ఉంటే గూడా అది వీడినింకా కట్టిపడేయలేదు, బంధించలేదు. ఆ బంధాలు విడిపోయి అవి వదులైపోయి ఆ ప్రకృతి ఏదో ప్రవర్తిస్తూ ఉంటే శరీరం కర్మలు చేస్తూ ఉంటే దాన్ని ఉదాసీనంగా ఆత్మన తనుగా పరిపశ్యతి చూస్తూ ఉంటాడంతే. జ్ఞాన వైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చ ఆత్మన పరిపశ్యతి ఉదాసీనం ప్రకృతించ హతౌజసం. న యుజ్యమానయా భక్త్యా భగవతి అఖిలాత్మని సదృశః అస్తి శివః పంథా యోగినాం బ్రహ్మసిద్ధయే. ఈ విధంగా అఖిలాత్మని భగవతి ఆ అఖిలాత్ముడైన భగవంతుడి యందు యుజ్యమానయా భక్త్యా అత్యంత ఆసక్తితో తగులుకుని ఉండడం తప్ప ఆ యోగులకు బ్రహ్మసిద్ధి కోసము సదృశః ఇటువంటి శివః పంథ మంగళకరమైన మార్గము వేరేది ఇంకా నాస్తి లేనే లేదు. బ్రహ్మసిద్ధి పొందాలనుకుంటే యోగులకు భగవంతుడితో తగులుకుని ఉండడము అత్యంత ఆసక్తితో సక్తం అంటే తగులుకుని ఉండడము తప్ప దాన్ని మించిన పరమ మంగళకరమైన మార్గము ఇంకొకటి లేదు. నా యుజ్యమానయా భక్త్యా భగవతి అఖిలాత్మని సదృశః అస్తి శివః పంథా యోగినాం బ్రహ్మసిద్ధయే. ప్రసంగం అజ్జరం పాసం ఆత్మనః కవయః విదుః సహ ఏవ సాధుషు కృతః మోక్షద్వారం అపావృతం. ఆ కవయః జ్ఞానులు ఏమి విదుః తెలుసుకుని ఉన్నారంటే ఆత్మనః పాశం ఆత్మ పాశాన్ని అజరం ఆ అజరంతో ప్రసంగం కలుపుకుని ఉంటే సహ ఏవ అదే సాధుషు ఆ సాధువులకు అపావృతం మోక్షద్వారం కృతః బాగా తెరుచుకుని ఉన్న మోక్షద్వారం ఇది. చిన్న సందు కూడా కాదు. మనం నిన్న పోతన భాగవతంలో చదువుకున్నట్టు బాగా తెరుచుకున్న మార్గం ఇది, ద్వారము అని చెప్తూ ఉన్నారు.
ఇవాల్టికి మనం ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ వచ్చే వారం ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ప్రసంగం అజరం పాశం ఆత్మనః కవయః విదుః. సహ ఏవ సాధుషు కృతః మోక్షద్వారం అపావృతం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.